మరి సొలొమోనుకు దేవుడు ఈ విధంగా ప్రత్యక్షమై, మరి సొలొమోనుకు దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే, సొలొమోను ఇతరుల గురించి ఆలోచించాడు కనుక. సొలొమోను తన గురించి తను అడగలేదు, తన శత్రువుల ప్రాణాన్ని అడగలేదు కనుక. సొలొమోను దేవుని ప్రేమించాడు కనుక దేవుడు అతనికి స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు. మరి సొలొమోనుతో దేవుడు మాట్లాడినట్టుగా, సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమైనట్లుగా మనకు కూడా ప్రత్యక్షం కావాలి అంటే మరి మనము దేవుని ప్రేమించాలి. దేవునికి మరి అత్యధికంగా, మరి 10వ భాగం కంటే కూడా అత్యధికమైన ధనమును, అత్యధికమైన కానుకను దేవునికి అర్పించినప్పుడే, మరి ఇతరుల గురించే, తన గురించి తాను ఆలోచించకుండా ఇతరుల గురించి ఆలోచించినప్పుడే దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. సొలొమోనుతో ప్రత్యక్షమైనట్టుగా, సొలొమోనుతో మాట్లాడినట్టుగా దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. మరి ఇంకొక భక్తుని కూడా చూద్దాము. మరి యోబు గ్రంథము 1వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు యోబు విషయం సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే నీతివంతుడు, యోబు లాంటి నీతివంతుడు ఈ భూమి మీదనే లేడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఈ యోబు 42వ అధ్యాయంలో చూసినట్లయితే, 42వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. మరి వినికిడి చేత యోబు మరి దేవుని గూర్చిన వార్త విన్నటువంటి వ్యక్తి, కానీ దేవుని కన్నులారా చూస్తున్నాడు. ఎందుకంటే యోబులో ఒక విశ్వాసం ఉంది. మరి యోబు స్నేహితులైతే దేవుడు ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు అనుకున్నాను. యోబు గ్రంథము 33వ అధ్యాయంలో చూసినట్లయితే యోబు స్నేహితుడైన ఎలీహు చెప్తున్నాడు. 33వ అధ్యాయము 14వ వచనంలో, దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో దేవుడు మాట్లాడతాడు. కానీ యోబుతో దేవుడు ప్రత్యక్షంగా ఎలా మాట్లాడాడు అంటే, యోబు ఒక విశ్వాసం కలిగి ఉన్నాడు. 19వ అధ్యాయం, యోబు గ్రంథము 19వ అధ్యాయం చూసినట్లయితే, 19వ అధ్యాయము 25వ వచనంలో, ఇక్కడ 19వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. మరి దేవుని హస్తము యోబుని మొత్తి ఉన్నదంట. మరి దేవుని హస్తం, దేవుడే యోబును సాతానికి అప్పగించాడు. అయినా కూడా మరి దేవుని మీద ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడంటే, 25వ వచనం చూసినట్లయితే, అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదునా నేను. మరి యోబు వినికిడి చేత విన్నటువంటి యోబు, మరి దేవుడే అతన్ని హింసించినా కూడా, దేవుడే అతన్ని సాతానికి అప్పగించినా కూడా, మరి దేవుని మీదనే అతడు విశ్వాసం కలిగి ఉన్నాడు. మరి దేవుడు నా విమోచకుడు, భూమి మీద నేను కళ్ళారా చూస్తానని విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక వినికిడి చేత విన్నటువంటి యోబు దేవుని కళ్ళారా చూశాడు. మరి 29వ అధ్యాయంలో చూసినట్లయితే, 29వ అధ్యాయము యోబు గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. ఏలే అనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చాను. విధవరాంగ హృదయం నేను సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రంగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాను ఆయను. గురుటి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని. దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. యోబు మరి దీనులకు, మరి దేవుడు మనకి ఏ ప్రేమనైతే చూపించాడో ఆ ప్రేమను
యోబు కూడా కలిగి ఇతరులకు అటువంటి వ్యక్తి. యోబు మరి దరిద్రులకు దీనులకు సహాయం చేశాడు. నీతి అనే యేసు ప్రభు అనే నీతిని వస్త్రంగా ధరించుకున్నాడు కనుక దేవుడు అతనిని ధరించుకున్నాడు. మరి ఈ యోబు నశించిపోతున్న వారిని మరి యేసు ప్రభు ఏ విధంగా మనల్ని నశించిపోతున్న మనల్ని తిరిగి రక్షించి నిత్య జీవమును కలుగజేశాడో అలాగే మరి ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, సమస్యల చేత నశించిపోతున్న వారిని యోబు సహాయం చేశాడు, విడిపించాడు. కనుకనే దేవుడు యోబుకు ప్రత్యక్షమయ్యాడు. మరి యోబులాగా మనకు దేవుడు ప్రత్యక్షం కావాలంటే మనము మరి దేవుడు నాకు ప్రత్యక్షం కావాలా, దేవుని నేను కళ్ళారా చూస్తానని యోబు ఎలాగ విశ్వాసం కలిగి ఉన్నాడో ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. మరి యోబు ఎలాగూ దేవుని ప్రేమను ఇతరులకు, దేవుడు మనకు చూపించిన ప్రేమను ఇతరులకు చూపించాడో అలాగే మనం కూడా యోబులాగా దేవుడు మనకు చూపించిన ప్రేమను ఇతరులకు చూపించాలా. బీదలకు సహాయం చేయాలా, దరిద్రులకు సహాయం చేయాలా, విధవరాలకు సహాయం చేయాలా, గుడ్డి వాళ్ళకు చూపుగా ఉండాలా, కుంటి వాళ్ళకు కాలుగా ఉండాలా. మరి ఈ విధంగా మనము జీవించినప్పుడే దేవుడు మరి యోబుకు కళ్ళారా కనపడినట్లుగా, యోబుకుతో మాట్లాడినట్టుగా మనతో కూడా ప్రత్యక్షమై మాట్లాడతాడు. మరి ఈ నలుగురికి మరి హానోకు, మోషే, సొలొమోను మరి యోబు ఈ నలుగురికి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినట్లుగా మనతో కూడా మాట్లాడతాడు. మనం కూడా మరి దేవుని స్వార్థను ప్రకటించాలన్న ఒక ఆలోచన కలిగి ఉండాలా. మరి ఇతరులకు సాయం చేయాలి. మన విషయం మనం ఆలోచించుకోవద్దు, ఇతరులకు సాయం చేయాలి. మరి దేవునికి 10% కంటే కూడా అత్యధికంగా మనం ఇవ్వాలి. మనం దేవుని ప్రేమించాలి, దేవుని సన్నిధిలో గడపాలి. అప్పుడే దేవుడు మరి ఈ నలుగురికి ప్రత్యక్షమైనట్లుగా మరి ఆదాము అవ్వను ఏ కనెక్షన్ అయితే కోల్పోయారో ఆ కనెక్షన్ను మరి ఈ నలుగురికి ఇచ్చినట్లుగా దేవుడు మనకు కూడా ఇస్తాడు. మరి ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ప్రార్థించుకుందాము. స్తోత్ర తండ్రి, దేవా యేసే తండ్రి, దేవ మరి మీరు వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ మరి యోబు, మోషే, సొలొమోనుతో తండ్రి దేవ మరి మీరు ప్రత్యక్షమై మాట్లాడినట్లుగా మరి మాతో కూడా ప్రత్యక్షమై మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా యేసే తండ్రి, దేవ మరి హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని ముఖ దర్శనం చేసుకునే ధరని సెలవిచ్చావు తండ్రి. దేవ మరి హృదయ శుద్ధిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ మరి మోషే తండ్రి దేవ మరి సుఖభోగాలన్నిటిని కూడా విడిచిపెట్టి క్రీస్తు విషయమై శ్రమ పొందుటే మేలనుకున్నాడు. మరి దేవుని ప్రజల నిమిత్తం శ్రమ పొందుటే మేలనుకొని విశ్వాసంతో తండ్రి దేవ మరి ముఖాముఖిగా తండ్రి దేవ మీతో కూడా మాట్లాడాడు తండ్రి. దేవ మరి మోషే లాంటి ప్రవక్త ఇజ్రాయెల్ దేశంలోనే పుట్టలేదని సెలవిస్తున్నావు తండ్రి. దేవ మరి మోషే లాంటి విశ్వాసమును, మోషే లాంటి హృదయమును తండ్రి దేవ మరి మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ మరి సొలొమోను నిన్ను ప్రేమించాడు కనుక తండ్రి దేవ మరి సొలొమోను తండ్రి దేవ 10% కంటే కూడా తండ్రి దేవ మరి అధికంగా నీ కానుక అర్పించాడు కనుక సొలొమోను తండ్రి దేవ నీ ప్రజల నిమిత్తము తండ్రి దేవ న్యాయం తీర్చడానికి జ్ఞానం అడిగాడు కనుక తండ్రి దేవ మరి అతని భూరాజుల్లో అతను అత్యున్నతునిగా ఉంచావు తండ్రి దేవ మరి అతని స్వప్నంలో ప్రత్యక్షమై మాట్లాడావు తండ్రి దేవ. సొలొమోను వారే తండ్రి దేవ మేము కూడా తండ్రి దేవ మరి యేసయ్య తండ్రి దేవానికి స్తోత్రం తండ్రి. సొలొమోను వారే తండ్రి దేవ మరి మేము కూడా తండ్రి దేవ మరి నిన్ను ప్రేమించులాగున మేము కూడా తండ్రి దేవ మరి మీకు 10% కంటే కూడా అత్యధికమైన కానుకను అనుగ్రహించే శక్తిని మాకు అనుగ్రహించండి. దేవ మరి సొలొమోను వారే ఇతరుల గురించి, నీ ప్రజల గురించి ఆలోచించే జ్ఞానమును దేవ మరి ఆ మనసును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ యేసే తండ్రి దేవ మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యమును, సంపూర్ణ సమృద్ధిని, సంపూర్ణ సంతోషమును మీరు అనుగ్రహిస్తున్నది వందనాలు తండ్రి. దేవ యేసే తండ్రి దేవ మరి మరణ పడకలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరణ పడకలో ఉన్నాడు. ఆ వ్యక్తిని తండ్రి దేవ మరి మీరు ముట్టి స్వస్థపరుస్తున్నది వందనాలు చెల్లిస్తుంది తండ్రి. దేవ మరి ఆ వ్యక్తి పనిని వేసుకొని ఉన్నాడు, లుంగి కట్టుకొని ఉన్నాడు
మరి హాస్పిటల్లో మరణ పడకలో ఉన్నాడు, మరి పడక మీద పడుకొని ఉన్నాడు ఆ హాస్పిటల్లో. మరి అతను స్వస్థపరుస్తున్నది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా యేసే తండ్రి, దేవానికి స్తోత్రం తండ్రి. దేవా యేసే తండ్రి, దేవరి ఒక స్త్రీ తండ్రి, దేవరి లే అనే స్త్రీకి తండ్రి దేవరి సంపూర్ణ విడుదల కలిగజేస్తున్నందుకు వందనాలు. తనకున్న ఆర్థిక ఇబ్బందులన్నిటిని తీర్చివేస్తున్నందుకు వందనాలు తండ్రి. దేవా యేసే తండ్రి, దేవరి తన కుమారులకు మంచి జాబ్ను మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవరి ఒక స్త్రీ మార్కెట్లో పూలు అమ్ముకుంటుంది, పూలు అమ్ముకొని తన కుటుంబాన్ని పోషిస్తుంది. దేవ మరి ఆ స్త్రీకి తన ఇద్దరు మంచి లాభాలను మీరు అనుగ్రహిస్తున్నది వందనాలు తండ్రి. దేవ యేసే తండ్రి, దేవానికి స్తోత్రం తండ్రి. దేవ యేసే తండ్రి, దేవని సమృద్ధిని మీరు ఇస్తున్నది వందనాలు తండ్రి. దేవ యేసే తండ్రి, దేవని ఒక వ్యక్తికి ఒక కన్ను పనిచేయడం లేదు, ఒక కన్ను కరెక్ట్గా కనిపించడం లేదు. ఆ కన్నును మీరు స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ కన్నును మీరు ఇప్పుడే ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు తండ్రి. దేవ యేసే తండ్రి, దేవానికి స్తోత్రం తండ్రి. దేవరి ఈ కొద్ది ప్రార్థనను తండ్రి దేవ మరి ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆ వ్యక్తిని మీరు సంపూర్ణంగా తండ్రి దేవను స్వస్థపరుస్తున్నది వందనాలు తండ్రి. దేవ మరి యేసే తండ్రి దేవని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో తండ్రి దేవరి ధనమును తండ్రి దేవరి కురిపిస్తున్నది వందనాలు తండ్రి. దేవరి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ప్రతి ఒక్కరి గృహాల్లో నేను మరి ధనము ఆకాశంలో నుంచి గోల్డ్ కాయిన్స్ పడటం నేను దర్శనంలో మీరు నాకు చూపిస్తున్నది వందనాలు తండ్రి. దేవరి ప్రతి ఒక్కరికి ఆకాశంలో నుంచి గోల్డ్ కాయిన్స్ ధనము సమృద్ధితో ప్రతి ఒక్కరి గృహాలు నింపబడుతున్నాయి సెలవిస్తున్నది వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్నది వందనాలు తండ్రి. దేవ యేసే తండ్రి, దేవానికి స్తోత్రం తండ్రి. దేవని ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆ ఇబ్బందుల నుంచి అతను తొలగిస్తున్నది వందనాలు తండ్రి. మరి ఒక వ్యక్తి చదువు విషయంలో ఇబ్బందిలో ఉన్నాడు, ఆ ఇబ్బందిని మీరు తీర్చి వస్తున్నది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి తన చదువు కావాల్సిన ధనమును మీరు అనుగ్రహిస్తున్నది వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకందరికీ ఈ వీడియో చూస్తున్న మీకందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాము. మరి మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన నంబర్ 9296409651 9296409651. దేవుడు మిమ్మల్ని సమృద్ధితో, ఆరోగ్యంతో, జీవంతో నిండుగా సదాకాలము దీవించునుగాక. ఆమేన్.